వచ్చింది. మీరు గమనిస్తే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నంత వరకు ఒకలా ఉన్నింది పరిస్థితి. వాళ్ళ పార్టీ పరిస్థితి కూడా, రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా. ఎప్పుడైతే విజయసాయి రెడ్డి దూరం అయ్యి సజ్జల ఎంట్రీ ఇచ్చాడో, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి రాష్ట్రాన్ని ఇటు ప్రజలని సర్వనాశనం చేసేసారు. అంటే విజయసాయి రెడ్డి మంచోడు అన్నట్ల ఆయన వే ఆఫ్ వర్కింగ్ ఫైనాన్షియల్ గా ఉన్నింది, రాష్ట్రం నాశనం చేయడంలో ఉన్నింది. ఇక్కడ వీళ్ళిద్దరు వచ్చేసరికి ఫైనాన్స్ పోయింది, రాష్ట్రానికి ఆ రకంగా నష్టం జరిగింది, ఎకనామికల్ గా నష్టం జరిగింది, కంపెనీస్ రావట్లేదు. వీళ్ళు ఎదగడం స్టార్ట్ చేశారు. రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు భార్గవ్ రెడ్డి సంపాదించుకుంటూ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలని బూతులతో ఎంకరేజ్ చేసి ఒక మంత్రి రోజా గాని, ఒక కొడాలి నాని గాని ఇలాంటి వెధవల్ని తెర మీదకి ఒక స్క్రిప్ట్లు రాయించి ఇదే చదవండి, మధ్యలో లక్ష్మీ పార్వతిని కూడా దించారు ఒక రకంగా మాట్లాడటానికి స్క్రిప్ట్లు ఇచ్చి. సో ఇలాంటి సంస్కృతిని, విశ్వ సంస్కృతిని, అసలు సభ్య సమాజం తలదించుకునే సంస్కృతిని ఇంట్రడ్యూస్ చేసింది సజ్జల భార్గవ్ రెడ్డి అని వాళ్ళ నాన్న. అంటే ముఖ్యమంత్రి చెప్పాల్సిన సమాధానాలు కూడా భార్గవ్ రెడ్డి చెప్పే స్థాయిని ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి ఆయనకి. అలా ముంచేశారండి. అలాంటి ఒక మభ్య పెట్టారు ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి హిప్నటైజ్ చేశారు. మేబీ జరుగుండొచ్చు. వీళ్ళ పప్పులు ఉడకాలంటే ఒక గ్యాప్ క్రియేట్ చేయాలి జనాలకి, జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నారనుకోండి, వీళ్ళిద్దరికి బుద్ధి లేదు, వీళ్ళు ఎదగాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం రాష్ట్రానికి, వీరిద్దరు చెప్తాను ఎట్లా వింటారు? ఆయన విన్నాడు. వీళ్ళ టాలెంట్ ఏంటంటే వీళ్ళ మాటలు వినేలా చేసుకోగలగటం. ఆయన వీక్నెస్ ని వీళ్ళు పట్టుకున్నారు. ఆయన ఒక దర్జాగా వీళ్ళు చెప్పిందంతా తానా అంటే తందానా అన్నట్టు ఆడాడు. ఫైనల్ గా జనాలు విస్తుపోయేంత రాక్షస పాలన చేశారు. ఎట్లా అంటే ఒక లేడీ ఒక ఎమ్మెల్యే పోతుంటే ఒక ప్రశ్న అడిగిందని నెక్స్ట్ డే ఆవిడ ఇల్లునే కూల్చే అంత స్థాయికి పడిపోయారు. అలాంటి సంస్కృతిని తీసుకొచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి. ఏమనిపిస్తుంది హోంమంత్రి అనిత ఇప్పుడు? అంటే హోంమంత్రి కాకముందే ఆవిడ వర్ర రవీందర్ రెడ్డికి ఎలాంటి వార్నింగ్ ఇచ్చిందో చూసాం. సో ఇలాంటి వాటి మీద అన్నిటి మీద ఇక మొదలవుతుంది అనుకోవచ్చు. ఆల్రెడీ మొదలెట్టేశారండి. ఎగ్జాంపుల్ మొన్న ఒక బాలిక పైన ఒక ఇన్సిడెంట్ జరిగింది బాపట్లలో. ఇలా వెళ్ళిపోయారు హోమ్ మినిస్టర్. ఇలాంటివి 5 years లో జరగలేదు కాబట్టే చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇప్పుడు ఒక హోమ్ మినిస్టర్ నేరుగా ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ధైర్యం ఇచ్చి మాట్లాడితే ఇప్పుడు ఎవడన్నా దగ్గరికి రావాలన్నా కూడా క్షణం ఆలోచించే పరిస్థితిని క్రియేట్ చేశారు. ఇది ఇలాగే కొనసాగబోతుంది అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా తగ్గబోతున్నాయి. మా ప్రభుత్వం దానిపైన చాలా ఖచ్చితంగా ఉంది. అందులోనే హోమ్ మినిస్టర్ అనిత గారు అవ్వడం నాకు చాలా గర్వంగా ఉందండి. ఒక మహిళని హోమ్ మినిస్టర్ చేసి, ఎలాంటి మహిళనండి, ఎన్ని కష్టాలు పడ్డారండి ఒక 5 సంవత్సరాలు. అదే చెప్తున్నా, ఆ మహిళలు సోఫిస్టికేటెడ్, వాళ్ళు తోలు బొమ్మలండి. మా మహిళా హోమ్ మినిస్టర్ తోలు బొమ్మ కాదు, ఒక్కొక్కటి తాట తీసే మినిస్టర్, హోమ్ మినిస్టర్ అనిత గారు. 5 years ఆవిడ పడిన నరకం నేను చూసానండి. ఎంత దారుణంగా ట్రోల్ చేశారండి. వాళ్ళ చెప్పలేను అసలు, మాటలు రానంత నీచంగా చేశారు. ఈ రోజు ఆవిడ పవర్లో ఉండి పవర్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నారు. మీరు కంపేర్ చేయండి. లాస్ట్ ఇయర్ 5 yearsలో చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. రేప్ ఇన్సిడెంట్స్ జరిగి ఉమెన్ పైన హెరాస్మెంట్ జరిగినప్పుడు హోమ్ మినిస్టర్స్ ఎప్పుడు వస్తారంటే ఒక 1 week లేదంటే 2 రోజుల తర్వాత బాగా వైరల్ అయిపోయి సోషల్ మీడియాలో కానీ, ఒక మీడియాలో కానీ చాలా వైరల్ అయిపోయి ప్రెషర్ ఎక్కువ ఉంటే అప్పుడు తీరిగ్గా బయటకు వచ్చి మా దగ్గర దిశా చట్టం ఉంది, మేము ఇంత చేసేసాం అంత చేసేసాం అని చెప్తారు. కానీ బాధితులకి న్యాయం చేస్తాము, నిందితులని లేదంటే క్రైమ్ చేసిన వాళ్ళకి కఠినంగా శిక్ష వేసామని ప్రూఫ్ తీసుకొని వచ్చి చూపించింది ఎక్కడ లేదు. అంటే దిశ అని పేరు చెప్తే అంతటితో ఆ సమస్య అయిపోయినట్టు ఫీల్ అయ్యేవాళ్ళేమో. అలా అనుకుని అబద్ధాలు చెప్పారు. వాస్తవంగా జరిగింది అదే. దిశ అనే పేరు మాత్రం వినబడుతుండేది, తర్వాత ఏమో తెలిసేది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏం జరుగుతుందంటే లాస్ట్ టైం మీరు చూస్తే 2 హోమ్ మినిస్టర్లు ఉన్నారు, 2 మహిళలు, సుచరిత గారు, ఇంకొక లేడీ వనిత గారు. వాళ్ళిద్దరు ఏంటంటే నోట్లో 4 లేని వాళ్ళిద్దరికి ఇచ్చారు. వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి ఏ డైరెక్షన్ ఇస్తే, ఏ స్క్రిప్ట్ ఇస్తే వాళ్ళు వచ్చి అలా చెప్తారు. అందులో మనకు బాగా పదే వినిపించే డైలాగ్ ఒకటి ఉంటుందండి. మా ప్రభుత్వంలో దిశా చట్టం కింద ఇంతమంది ఉరిశిక్ష వేసాము, ఇంతమందిని లోపలికి పంపించాము, ఇంతమందికి శిక్షలు వేసామని తప్ప ఈ బాధితురాలికి మేము న్యాయం చేశాము, ఈమెకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చాము, మేము ఫాలో అప్ చేశామని ఏ రోజు కూడా ఆ 2 హోమ్ మినిస్టర్లు ఒక్కరు కూడా బయటికి రాలేదు. కానీ మా హోమ్ మినిస్టర్ ఫైర్ బ్రాండ్ అనిత గారు రాష్ట్ర మహిళల కోసం ఎలా నిలబడతారో చూపించడానికి మచ్చుతునక నిన్న జరిగిన ఇన్సిడెంట్. ఏంటండి అనిత గారికి ఆవిడ లిస్ట్ లో అందరు ఉన్నారండి. మేడం గారికి, హోమ్ మినిస్టర్ గారికి ఆవిడ ప్రత్యక్షంగా అనుభవించారు కదా. మొన్న ఒకడి గురించి బయటకు వచ్చిన వార్త, వాడిని ఎటువంటి పరిస్థితుల్లో వదిలేదే లేదు.
సజ్జల భార్గవ రెడ్డికి నేను మళ్ళీ మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, రే సజ్జల భార్గవ రెడ్డి, నిన్ను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎవ్వరు వదిలినా నేను మాత్రం వదిలిపెట్టను. దీనికి కారణం ఏంటంటే వాడు నన్నే టార్గెట్ చేసి ఉంటే పోరా వెధవా అని వదిలేసేదాన్ని. మా మమ్మీ దాకొచ్చావు, ఏ సంబంధం లేని కన్న తల్లి దాకొచ్చావు, నా తల్లి దాకొచ్చావంటే నువ్వు ఏ తల్లి దాకన్నా ఎల్లుంటావు. అలాంటి పరిస్థితి మళ్ళీ ఏ ఆడబిడ్డకి జరగకూడదు. నిన్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు ఎక్కడున్నా సరే నేను వదిలిపెట్టను నిన్ను.